ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ ఎదుటికి వచ్చుటకు దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, స్తోత్రార్హుడా, నీకు వందనాలు. నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ ఎదుటికి వస్తూ ఉండగా నీ ఆత్మచేత నింపండి. నీ కార్యములు మా జీవితంలో జరిగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని నీ వాక్యమును ధ్యానిస్తుండగా అయినా మీరు మాకు జీవాహారమును అనుగ్రహించి మాకు కావలసినటువంటి ఆత్మీయ వృద్ధి కలుగ చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 3 సంఘటనలను మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల్లో ఒక పారాగ్రాఫ్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్ ఉన్నవారు తెరిచి మీరు చూడొచ్చు. 8వ అధ్యాయం మొదట చూడండి, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇంతకుముందు మనము 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం 3 అధ్యాయాలు మనం గమనిస్తే కొండ మీద ప్రసంగం మనం చూస్తాం. అది అయిపోయిన తర్వాత 8వ అధ్యాయంలో కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. అందులో ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధనిగా చేయగలవనెను. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వాస్తవానికి కుష్ఠరోగం ఉన్నటువంటి వారు ఊరు బయట ఉండేటువంటి వారు. వారు జనావాసాల్లో తిరగడానికి అనుమతించేవారు కాదు. ఈరోజు కూడా లెప్రసీ కాలనీస్ అనేది మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వారు పడుతున్న ఇబ్బందులు కూడా మనం గమనిస్తూ ఉంటాం. వారు నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి చర్మ వ్యాధి. ఆ తర్వాత అది తీవ్రతరమైతే న్యూరాలజీ కింద కూడా వెళ్తుంది. నర్వ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. యేసు ప్రభు వారి దగ్గరికి ఈ కుష్ఠరోగి వచ్చి ఆయన అంటున్నటువంటిది, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి, నన్ను బాగు చెయ్యి, నాకున్న ఈ బలహీనత నుంచి విడిపించు అని విన్నవించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి ముందుగా ఆయన చేసింది ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మ్రొక్కి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. హీ వర్షిప్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన్ని గౌరవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరెండర్ టు ద లార్డ్, దేవునికి తను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఆయన అధికారానికి లోబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, తన బలహీనత నుంచి తను విడిపించబడాలని ఆశిస్తూ ఉన్నాడు. అందులో కూడా ఆయన దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడు. ప్రభువా, నేను బాగుపడడం నీకు ఇష్టమైతే, నాకున్న బలహీనత నుంచి నేను బయటపడడం నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని అడగడం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులరా, ఎంత గొప్ప విషయమో కదా. వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభు వారు దేవదేవునిగా ఉన్నారు. ఆయన తండ్రి స్థానంలో ఉన్నారు. ఆయన దేవుడు, ఆయన మనకు తండ్రి కూడా. మనమందరము ఆయన ప్రజలము, ఆయన పిల్లలం. ఆయన పిల్లలమైన మనము బలహీనతతో ఉంటే మరి చూస్తూ ఊరుకోగలడా? ఏ తండ్రి అయినా సరే తన పిల్లలు బలహీనంగా ఉంటే, ఏదైనా వ్యాధితో సతమతమవుతూ ఉంటే పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారో తల్లిదండ్రులు కూడా అంత మరి వారు కూడా సతమతం అవుతారు. వారు ఆలోచన చేస్తూ ఉంటారు, వారు ఆ బాధను పంచుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ తండ్రి స్థానంలో ఉన్నటువంటి యేసయ్య ఆయన అన్నటువంటి మాట మనం చూస్తే, నాకు ఇష్టమే నీవు శుద్ధునివి కా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ 3వ మాట చదువుతున్నాను. అందుకు ఆయన అనగా యేసయ్య చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి. ఇక్కడ మొదటి పోర్షన్ మనం చూద్దాం. చెయ్యి చాపి, రెండవది ముట్టి. చెయ్యి చాపడం ఎందుకు?
ఈ కుష్ఠరోగి ఆయన దూరంగా ఉన్నారు. యేసుకు దూరంగా నిలబడినప్పుడు చెయ్యి చాపి దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? రెండవదిగా ముట్టుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఏ వ్యక్తి కూడా కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని కానీ, ఆ వ్యక్తులను ముట్టుకోవాలి లేక పట్టుకోవాలని కానీ ఎవ్వరు అనుకోరు. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ వ్యాధి మీద కూడా అధికారం కలిగిన వ్యక్తి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే దగ్గరికి పిలిచి ముట్టి ఆ తర్వాత చెప్పింది ఏంటంటే నాకు ఇష్టమే కదా. మంచిది ప్రియులరా. ఇందులోని ఆయనకు అధికారం ఉన్నదని, తన పిల్లలు బాధపడుతూ ఉంటే ఆయన అలా వదిలేయడని మనం చూస్తూ ఉన్నాం. మనం బాగుపడడం ఆయనకి ఇష్టమే. మనమందరము విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, మనం క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అడిగే విధానంలో ప్రభువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈయన ప్రభువుని ఎంత చక్కగా అడిగి తనకు కావాల్సిన దాన్ని పొందుకున్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. తనకున్న బలహీనత నుండి విడుదల పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ భాగం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, వీ మస్ట్ ఫైండ్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. దేవుని చిత్తం ఎప్పుడూ మన ఎడల పాజిటివ్గానే ఉంటుంది. దేవుని చిత్తం మన ఎడల ఎప్పుడూ క్షేమాధారమైందే, క్షేమంనిచ్చేదే ఉంటుంది. దయచేసి దేవుడిని అడిగితే ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి నెగిటివ్ థాట్స్ని తీసేసుకొని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నాకు మేలు చేస్తాడనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది ప్రియులరా. ముందే చాలామంది ఏం చేసేటువంటిదంటే, చాలామంది అడగాలంటే భయపడుతూ ఉంటారు, లేకపోతే ఏదైనా చెప్పాలంటే భయపడుతూ ఉంటారు. తండ్రిని ఎప్పుడైతే కలుసుకొని ఏదైనా షేర్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. దాన్ని పోగొట్టుకొని నా కన్న తండ్రి నా క్షేమం చూసేవాడు, నా కన్న తల్లి నా క్షేమం చూసేది, నాకు మేలు కోరేవారు అని బిడియం వదిలిపెట్టి, భయం వదిలిపెట్టి నీ సమస్యను మరి నీ తండ్రి దగ్గరకు, ఉన్న తల్లి దగ్గరకు తీసుకెళ్తే వారు నీకు సహకరించినట్లే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త కూడా నీ శరీర సంబంధమైనటువంటి రుగ్మత కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి మరి బలహీనత కావచ్చు, నీవు ఏ శాపంలో ఏ పాపంలో ఉన్నావో అదైనా అయి ఉండొచ్చు. నీవు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు విడిపించి నిన్ను సంపూర్ణంగా విడిపించడానికి, తప్పించి గొప్ప చేయడానికి, రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి రెండవ పారాగ్రాఫ్లో మనం గమనించాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడు. 5వ వచనం చదివాను. అందులో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఈయన 100 మందికి అధికారి, 100 మంది ఆయన చేతి కింద ఉన్నారు. అయితే ఈ 100 మందిని చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఒకరోజున ఏం జరిగిందంటే, తన దగ్గర ఉన్నటువంటి దాసుల్లో ఒక వ్యక్తి పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఉన్నాడు. పక్షవాతం వచ్చింది. పక్షవాతం అంటే తెలుసు కదా, కాళ్ళు చేతులు సరిగా, ఒక కాళ్ళు ఒక చెయ్యి పనిచేయదు. అలాంటి బలహీనత వచ్చినప్పుడు ఈయన ఆ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిని బాగు చేయాలని ఆశించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి 100 మంది ఉన్నారు. 100 మందిలో ఈ వ్యక్తి ఎడల ఎందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు? అది కూడా ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే చూడండి, ఆయన అంటున్నటువంటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అర్థమైందండి? అయితే ఆ వ్యక్తిని ఎంత ప్రేమించాడంటే, ఆ వ్యక్తి త్వరగా బాగుపడి మరలా తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వాలి అనంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి తనకి అంత నమ్మకస్తుడు. ఆ వ్యాధితో పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఈ శతాధిపతికి చాలా నమ్మకస్తుడు, చాలా విధేయుడు. అందువల్లనే అతన్ని ఇంతగా ప్రేమించడం జరిగింది. మరలా త్వరగా కోలుకోవాలని ఇతను అంతగా
మరి ఇష్టపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులరా. మనకు నచ్చిన వ్యక్తి, మన మాట వినే వ్యక్తి, మనకు దగ్గరగా ఉండి మనకు నమ్మకంగా పనిచేసేటువంటి వారికి ఎవరికైనా ఏదైనా బలహీనత వస్తే మనం చూస్తూ ఊరుకోలేం కదా. అలాగే ఈ శతాధిపతికి యేసు యొద్ద పరిష్కారం దొరుకుతుందని విశ్వసించి యేసు యొద్దకు తన దగ్గర ఉన్న వారిలో ఒకరినిచ్చి పంపించడం జరిగింది. యేసయ్య ఏమంటున్నారు చూడండి. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. ఆ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి తన ఇంట్లో లేడు, తన సొంత ఇంట్లో లేడు, ఈ శతాధిపతి ఉన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, ఎందుకని అంత దగ్గరగా ఉంచుకున్నాడు, తన ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నాడు, తన ఇంట్లోనే ఉండి ఎందుకని నయం చేయించుకోవాలనుకున్నాడంటే దీని కారణాలు నేను ఇంతకుముందే ప్రస్తావించాను. అతనికి అంత విధేయుడు, నమ్మకస్తుడు కాబట్టి దగ్గరుండి నయం చేయించాలి, ఎట్లయినా బాగు చేయించాలనుకున్నాడు తన ఇంట్లో పెట్టుకొని. అలాంటి వారు కొదువుగా కనపడుతూ ఉంటారు కదా. మరి ఏదైనా బలహీనతతో వాళ్ళ ఇంటికి పంపించేసేసి పై ఎత్తున ఏదో చూసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ తన ఇంట్లోనే పెట్టుకొని బాగు చేయించాలన్నటువంటి ఆసక్తి చాలా కొద్ది మందికి ఉంటుంది. ఆ ఆసక్తి ఈ శతాధిపతికి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి కబురు చేయించినప్పుడు యేసయ్య అన్నారు, నేను వస్తున్నాను, నేను మీ ఇంటికి వస్తాను అన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిప్లై చాలా అద్భుతంగా ఉంటుందండి. అదేంటంటే, నేను అంత యోగ్యుడును కాదయ్యా అంటాడు. 8వ వచనం చూద్దాం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను అంత పరిశుద్ధుడును గాను, నీవు మా ఇంటికి వచ్చే ఇంత, లేక మన భాషలో తేలిగ్గా చెప్పాలంటే నీవు నా ఇంటికి వచ్చే అంత పెద్దవాడిని కాదు, అంత గొప్పవాడిని నేను కాదయ్యా. అనగా ఎంత ఆనర్ చేస్తున్నాడంటే, నీవు ఎంత గొప్పవాడివి, నేను ఎంత మరి సామాన్యుడను, నేను అధికారంలో ఉంటే శతాధిపతిని అయి ఉండొచ్చు, కానీ నిన్ను నా ఇంటికి పిలిపించుకొని నీతో పని చేయించుకునే అంత గొప్పవాడిని నేను కాదు అని ఆయన ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఈ రోజున అది చాలా అరుదుగా కనపడతా ఉంది. కొంచెం ఏదైనా ఒక అధికారం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కొంచెం హోదా కలిగితే చాలు ఎదుటి వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు, ఎదుటి వాళ్ళని అసలు లెక్క చేయటం లేదు. కానీ ఈ శతాధిపతి ఒక అధికారం కలిగి ఉండి కూడా యేసు ప్రభు వారిని ఎంత గౌరవిస్తున్నారంటే, ఎంత గొప్పగా ఘనంగా చూస్తున్నారంటే, ప్రభువా, నీవెక్కడ నేనెక్కడ, నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి, అవసరమైతే నేనే నీ దగ్గరికి రావాలి కానీ అన్నట్టు చెప్తూ ఇంకొక మాట చెప్తున్నారు. ఆయన రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నాడు. చూడండి, నేను నా కింద ఉన్నటువంటి దాసులను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, అయితే నీవు వీటి మీద అధికారం కలిగిన వ్యక్తివి, నేను 100 మంది మీద అధికారం కలిగినటువంటి వ్యక్తిని, అయితే నీవు రోగములను, ఆత్మీయ రోగములైనా సరే, శరీర సంబంధమైన రోగములైనా నయం చేయగలిగినటువంటి ఒక డాక్టర్, నీవు వాటి మీద అధికారం కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి నేను నా దాసులు చెప్పినప్పుడు నా దాసులు నాకు లోబడినట్టు నీవు వాటిని ఆజ్ఞాపిస్తే అవి పోతాయి. కాబట్టి నీవు అక్కడే ఉండి చెప్పు, ఇక్కడ ఉన్నటువంటి సమస్య తీరిపోద్ది అని తన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కనబరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇతనిలో అమితమైన విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం, ప్రభువు అధికారము కలిగిన వాడు అని నమ్మి, ఆయన చేయగలడు అని నమ్మి ప్రభువుని అడుగుతున్నట్లుగా, అర్థిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ రోజున అంత విశ్వాసం మనకున్నదా? మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో అంచనా వేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున చాలామంది అంటూ ఉంటారు, కన్ను మిన్ను గాని రావట్లేదని. మరి చాలా విచారకరమైన విషయం. నీవు నీ స్థితి ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. రెండవది, దేవుని శక్తి ఏంటో, దేవుని యొక్క సామర్థ్యం ఏంటో ఇది కూడా నీవు తెలుసుకోవాలి. ఈ 2 విషయాల్లో ఎవరైతే ఫెయిల్యూర్ అయిపోతారో అక్కడ ఓడిపోవడం జరుగుతుంది. ఈ శతాధిపతి తన స్థాయి ఏంటో అర్థం చేసుకున్నాడు. రెండవది, దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాడు. దేవుని శక్తిని గమనించిన ఆయన చేయగలడని పరిపూర్ణంగా నమ్మి ప్రభు దగ్గర అడగడం జరిగింది. అందుకే ఆయన అన్నారు, ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు.
ఇజ్రాయేలీల్లో ఇలాంటి వారు నాకు ఎక్కడ కనపడలేదు అన్నట్టు ఒక స్టేట్మెంట్ వేసే ఇచ్చారు. 10వ వచనం చూద్దాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నారు. ఇజ్రాయేల్ అంటే ఒకళ్ళు కాదండి, మరి అనేక మంది ప్రజలు. ఇంతమందిలో ఇలాంటి విశ్వాసం ఎవరికి లేదు అని యేసుప్రభు వారే సాక్ష్యం చెప్తున్నారంటే ఎంత విశ్వాసంలో వెనకబడున్నారో ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. పేరుకు మాత్రం ఇజ్రాయేలీలు అనగా దేవుని పిల్లలే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే, కానీ ఇతనితో కంపేర్ చేస్తే, పోల్చిస్తే అందరూ తేలిపోయారు. ఈ రోజున నీవు నేను కూడా విశ్వాసులుగా ఉన్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచాం, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాం. కానీ ఒక్కొక్కసారి దేవుడు టాలీ చేస్తే, కంపేర్ చేస్తే మన విశ్వాసం ఎంత నిలబడుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, ఆయన గెలిచాడు. ఎవరు? శతాధిపతి గెలిచాడు. తను దేవుని అందించిన విశ్వాసాన్ని బట్టి తను ఏదైతే ఆశించాడో అది నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారు ఇంటికి రాలేదు, కానీ అక్కడే ఉండి ఆజ్ఞాపించటం జరిగింది. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆజ్ఞాపించారో ఆ క్షణమందే ఆయన యొక్క దాసుడు, శతాధిపతి యొక్క దాసుడు బాగుపడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రగాఢమైన లేక అమితమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, మన స్థాయి ఏంటో మనం తెలుసుకొని దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో మనం గమనించుకున్నట్లయితే, ఆయన మీద, దేవుని మీద అపారమైన విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాన్ని చూడగలుగుతావు అనేది ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఇందాక దేవుని చిత్తానికి అప్పగించుకోవడం మనం చూస్తే, రెండవది ఇక్కడ దేవుని మీద ఉంచవలసిన ప్రగాఢమైన విశ్వాసాన్ని, నమ్మకత్వం కలిగి ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఇక్కడ మరొక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటిని మధ్యలో ఉన్నదాన్ని మనం స్కిప్ చేద్దాం. 23వ వచనానికి వద్దాం. 23వ వచనంలో యేసు ప్రభు వారు దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. వాస్తవానికి యేసు ప్రభు వారు దోణిలో ఉన్నారు, ప్రయాణం సాగుతూ ఉంది. అయితే అనుకోని విధంగా మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఊహించని విధంగా సముద్రం మీద తుఫాను లేచింది. కొన్ని సందర్భాల్లో వాతావరణంలో పెద్ద మార్పులు ఏం కనపడవు, కానీ సముద్రంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్లు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ముందే తెలిసిపోతూ ఉంటాయి. వాతావరణ శాఖ మనకు రిలీజ్ చేసినట్టుగా, వెదర్ రిపోర్ట్స్ ఇస్తున్నట్లుగా వాళ్ళకు కూడా అంచనా వేసుకునే బయలుదేరుతారు. కానీ అంతా బాగానే ఉంటుంది, మధ్యలో కొన్నిసార్లు ఈ తుఫాన్ లాంటివి వస్తూ ఉంటాయి. అక్కడ అదే జరిగింది. ఆ శిష్యులలో కలవరం మొదలైంది. యేసుప్రభు వారు ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనం చదివితే, సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు, లేక విశ్రాంతి తీసుకుంటున్నారు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా మరి విశ్రాంతి అవసరం. విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యేసుప్రభు వారి యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని లేపుతూ ఉన్నారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆయన లేపిరి అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకని? యేసు వారితో ఉన్న వారిలో కలవరం ఉంది. ప్రియులారా, యేసు చేసే కార్యాలని వారు చూస్తున్నారు, దగ్గరుండి పరిశీలనగా గమనిస్తున్నారు. యేసు ఎంత శక్తిమంతుడో వారికి అర్థమైంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి తుఫాను వారిని మరి కలవరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసునందు విశ్వాసముంచి ఆయన యందు నమ్మిక కలిగి ఆయన మమ్మల్ని విడిపించగలడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో వారు ముందుకెళ్లాల్సింది పోయి తొందర వారిలోకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? ఆయన లేచి గాలిని
రెండవది, సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మళమాయెను. గాలి, నీరు. సముద్రం అంటే నీరు, గాలి, నీరు. గాలిని గద్దించారు, రెండోది నీటిని గద్దించారు. ఆ రెండిటిని గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మళమాయెను అనగా యథాస్థాయికి వచ్చేసినాయి, ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పుడైతే వీరు గమనించారో మరలా ఈ శిష్యులు ఆశ్చర్యపడిపోయి, ఈయన ఎలాంటి వాడో, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాము 5వ అధ్యాయంలో, మొదటిగా మనం చూసింది కుష్ఠరోగం విడిచిపోయింది. ఆ తర్వాత పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి బాగుపడ్డాడు. ఆ తర్వాత 14వ వచనం నుండి మనం చూస్తే పేతురు అత్తగారు కూడా జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆమె కూడా బాగుపడింది. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు గాలి, నీరు కూడా దేవుని మాటకు విధేయత చూపడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ రోగాలు విడిచిపోవడమే కాదు, ఇప్పుడు ప్రకృతి కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. యేసు శాసించినప్పుడు ఆ శాసనానికి ప్రకృతి కూడా లోబడుతూ ఉంది. కాబట్టి వారు చాలా ఆశ్చర్యచకితులైపోయారు. చాలా చెప్పలేనంత సంతోషం ఒక పక్కన, కానీ వారిలో తెలియనటువంటి బాధ ఉన్నది. ఏంటంటే ఆయన మీద ఉంచవలసిన విశ్వాసం స్థానంలో అనుమానం, సందేహం. మేము కలవరి పడిపోయాం, మేము కంగారు పడిపోయాం, ఏం జరుగుతుందో, మేము నశించిపోతున్నాం, మా పని అయిపోయింది, నీవు మమ్మల్ని కాపాడు అన్నట్లుగా అడుగుతూ ఉన్నారు. కానీ యేసుతో ఉన్నటువంటి వారు యేసుని ఎంతగానో విశ్వసించాలి. కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులకు విశ్వాసం ఉన్నంత వీరికి లేనట్టే అనిపిస్తూ ఉంది. ఈ రోజులో సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, వాక్యం చదువుతూ ఉంటున్నారు, ఎన్నెన్నో దేవుని కార్యాలు వారి జీవితంలో చూస్తూ ఉన్నప్పటికీ కొన్ని శోధనలు వచ్చినప్పుడు సతమతమైపోతున్నారు, చాలా కంగారు పడిపోతూ ఉన్నారు. దేవుని ఎదుటికి వెళ్ళి దేవుని కూడా కంగారు పెట్టేసేంత హడావుడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, కనబడుతూ ఉంది. ప్రియులారా, ఇలాంటి ప్రజలు మనకి అక్కడక్కడ కనపడతారు. వారు కంగారు పడిందే కాక పక్కన వాళ్ళని కూడా కంగారు పెట్టేస్తుంటారు. సమస్య చిన్నదే, కానీ వారి రియాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రియులారా, ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగానే ఉండాలి. యేసు ప్రభు వారు ఈ శిష్యులలో ఉన్నటువంటి కంగారును తొలగించడానికి ఆ చిన్న సమస్యను కూడా తొలగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీవు ఏ విషయంలో కంగారు పడుతూ ఉన్నావో, నీవు కంగారు పడి ప్రభువు దగ్గరికి వెళ్ళి కంగారు పెట్టే పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ రోజున ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను, నీవు ఎలాంటి సమస్యలో ఉన్నా నీతో ప్రభువు ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ధైర్యం కలిగి ఉండు. నీకున్న శోధన, నీకున్న సమస్య అది పెద్దదిగా కనిపించదు. అంత మాత్రమే కాదు, ఆ సమస్య నుండి కూడా విడిపించడానికి ప్రభువు సమర్థుడు. ఆయన గాలిని సముద్రమును గద్దించినట్లుగా, గాలిని నీటిని శాసించినట్లుగా నీకున్న బలహీనతను కూడా శాసించగలడు, వాటి నుండి విడిపించగలడు, తప్పించి నీకు క్షేమం కలుగజేసి శాంతితో సమాధానముతో నింపగలడు. కాబట్టి మొదట 2 వ్యక్తుల్ని మనం చూసినట్లుగా ఆ కుష్ఠరోగి ఏ విధంగా అయితే ప్రభువా నీకిష్టమైతే నన్ను బాగు చేయమన్నట్లుగా, ప్రభువా నీకిష్టమైతే నా శోధన నుండి, నాకున్న ఇబ్బంది నుండి విడిపించమని అడుగుదాం. శతాధిపతి దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకొని, యేసు యొక్క శక్తిని, అధికారమును అర్థం చేసుకొని నా ఇంటికి నువ్వు రమ్మని అడిగే పరిస్థితి కాకుండా, ఆయనే ఆ మాట సెలవివ్వు ప్రభువా, నువ్వు వచ్చేంత అవసరత లేదు, జస్ట్ ప్లీజ్ లార్డ్ స్పోక్, నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే చాలయ్యా, నా బ్రతుకు మారిపోతుంది, లేక నా యొక్క దాసుని యొక్క బ్రతుకు మారుతుంది, తనకున్న శోధన, సమస్య, అనారోగ్యం వీడిపోతుందని వేడుకున్నట్లుగా నీవు కూడా ప్రభువా నీ మాట సెలవిస్తే చాలు, నా బ్రతుకు మారుతుంది, నా యొక్క పరిస్థితి మారుతుంది, నాకున్న ఇబ్బంది తొలగిపోద్ది, ప్రభువా నీవు మాట్లాడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించు ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. ప్రభు మాట్లాడి ఆయన మన బ్రతుకును సరిచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు
నాయనా, నీ చిత్తమును వెదుకుట, నీ చిత్తమునకు లోబడుట, నీ శక్తిని సామర్థ్యమును అర్థం చేసుకొనుట, నీ శక్తిలో ఉన్నటువంటి బలాన్ని ఆస్వాదించుట, తద్వారా జయముందుట మీరు మాకు నేర్పించండి. అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా ఉండి నీ ఘనమైన మహాశ్చర్యమైన కార్యములను మా జీవితంలో చూచుటకు కృప చూపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.